మీరు చెప్పున్నది యథార్థమే కానీ పోనిండు ఆ సంగతి నాకు ఎందులకు? రాధాదేవి గారి కోపం వచ్చినట్లున్నది అనుకున్నాను. తమకు చెప్పబోయిన చేదో నన్ను చెప్పమందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భాగ్య వల్లనే సంసారము స్వర్గస్యమైపోతున్నది అనుకుంటే ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లనే ప్రతి సంసారము నాశప్రాయమైపోతున్నది అనుకుంటేనేమి అయినను భాగ్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేదా అనే కదా తమరనపోయినది. అది మా మగవారి లక్షణము స్వామి. కానీ అది సృష్టి రసంలో ఒకటైన నా నమ్మకము ఎట్లందులేని రూపవతి సుగుణకరి అయిన వరతకు శుద్ధమూర్కు ఇందులను విధాత శోధించుచుండెను తరచుగాను. స్వామి, అయినను భగవంతుడు నన్ను మాత్రం మటు పరిశోధన పాలు చేయక రూపవంతుడు గుణవంతుడునైనా భర్తను అనుగ్రహించి ఉన్నాడుగా స్వామి. ఎంత అజ్ఞానంగా మాట్లాడావురా. ఈ రూపము శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు, ఈ సిరి సంపదలు శాశ్వతం కాదే కాదు కాదు. కాలము అవిచ్ఛిన్నమైనది, విలువకర బుద్ధి ఉన్నది. ఏమో ఎప్పటికీ ఎవరిని ఏ విధముగా మారుతున్నావు రాధ. అదిగో పూలు రాగము అన్నగారు ఏం చేస్తున్నట్టున్నారు రాధ.
అదిగో నేను అనుకున్నట్లేదు గుడిలో బొమ్మలో నిల్చుండి మనకు ఉపక్రమించినాను. అన్నా నేను ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదు. పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమెట్లో నుంచి పడిపోయేట్టు మీ మీద సుసుక్కుని తున్నది. ఆ వేగుతము మందులు మంచిగా కదా మనసు దరి చేసుకొని వీధి మనకు వచ్చేసరికి ఎదురైంది అమ్మాయి. ఆ పాటలో పడిపోయి నీ వెనుకలను తిట్టి హైవడి దండములు వేసి తమ మీద సేపు చక్కలు పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోకి వచ్చింది కదా. మరలా ఒక దుష్ప్రమాణం సందేశం ఏమన్నదే నమ్మినా జరగలేదు. కొత్త కూడా చేత చక్కగా ఎదురైనది. అంతటా నాకు ఎక్కడే కోపమైతే మిత్రమా. ఆయనను 2 దుశ్చక్రములు ఒక సుశక్తితో సమానమన్నమాట దిగి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాడు. ఆయన దుశ్చక్రములు ఓరకైపోయినా మిత్రమా. ఏడికి వచ్చేసరికి నా వాడు మాయమైనాడు. సరే కానీ నీ నాయన పట్టణం నుంచి పిలిచి ఏది ఎవరి కావడం ముందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చి పోమంటే వాడు మా కష్టంగా ఉండదయ్యా. అంతటి గొంతు బయట అరవగా ఆ పడవాడు ఏ కలుపాలలో ఉండిపడి నన్ను ఎవరు పడ వేసినాడు అయ్యా. ఆయనను దుశ్చక్ర ఫలము దైవం వెళ్ళి మరలా ఇచ్చిన ప్రత్యక్షమేనదయ్యా. అవును ఏమిటి వేదాంతం పురాణము కొంత వికల్పపోయేది కదా. పురాణం పట్ల నీకు ఎంత శ్రద్ధయో ఇప్పటికీ నాకు అవగతమైనది. తమరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు మిత్రము. నిన్నటి పతివ్రతా ధర్మఘట్టంలోనే ఉన్నాము. పతివ్రతా ధర్మఘట్టములా అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఎందుకు వ్యాపారం పడుతున్నాను మిత్రమా. మాట్లాడలేవయ్యా మిత్రమా. తమరు పురుషులు కదా. పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం. వాటి పట్ల తమరికంత పామర వేలనా అనుకున్నాను. మీకు ఆ సందేహం వస్తుందని నా కొరకు కొట్టివా. నా భార్య ఉపదేశించడం ఇష్టము. ధర్మంలో ఎవరు వినో పరుడు ఉపదేశించడిగే కదా. అమ్మాయి మీ ఆయన చెరుకు పలుకు రాదని కానీ ముందు పొరను కానీ